నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అనుష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ న్యావనంది గ్రామంలో ఈ రోజు బుధవారం ప్రజాపాలన గ్రామ సభ కొన్ని అంశాలపైన జరిగింది. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ పథకం వివిధ అంశాలపైన చర్చ జరిగింది. ఇందులో భాగంగా సిరికొండ మండల రెవెన్యూ అధికారి రవీంద్రరావు, అలాగే పలు కార్యాలయాల అధికారులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సభల యొక్క ఉద్దేశము ప్రభుత్వము 4 పథకాలను 26 జనవరి రోజున ప్రారంభించదలిచి ఉన్నదని మీ అందరికీ ఈ విషయం తెలిసినదే. ఎందుకంటే టీవీల ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ యొక్క వార్త ప్రజలందరికీ చేరి ఉన్నది. ఈ 4 పథకాలలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు యొక్క 4 పథకాలకు సంబంధించినటువంటి. దీనికంటే ముందుగా మన గ్రామం లోపల కాకుండా మన మండలంలో మొత్తం అన్ని గ్రామాల లోపల ఇంటింట సర్వే నిర్వహించబడినది. ఇది క్యాస్ట్ సెన్సెస్ అని ఒకసారి దాని ద్వారా మీరు ఏమి అవసరతలు ఉన్నాయో ఆ అప్లికేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది. కొందరు రేషన్ కార్డు లేదని అప్లికేషన్ చేసుకున్నారు, ఆ రేషన్ కార్డు నిమిత్తము. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎలాంటి భూమి లేని నిరుపేదలైన వారికి సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి వచ్చి తెలియపరిచింది. అంటే 6 నెలలు 6,000, ఒక 6 నెలలో 6,000 రూపాయలు. అంటే ఎవరికైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద అర్హులైతారంటే వాళ్ళ కుటుంబంలో ఎవరికి కూడా ఒక గుంట భూమి కూడా ఉండడానికి లేని వాళ్ళను గుర్తించే ఇవ్వాలని తెలియపరిచింది. ఇందులో భాగంగా వారు ఉపాధి హామీ పథకంలో కనీసం ఒక 20 రోజులు పనిచేసి ఉండాలని కూడా ఒక అంశాన్ని చేర్చారు. అలాగే రైతు భరోసా అనగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని రైతు బీమాగా రైతు బంధుగా ఇచ్చినటువంటి దాన్ని ప్రస్తుత ప్రభుత్వము రైతు భరోసాగా పథకాన్ని నామకరణం చేసింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క ఎకరానికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులలో 12,000 రూపాయలు ఇస్తున్నారని తెలియపరిచాను. అలాగే గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయానికి వాడుతున్న భూములలో కూడా మనము మన అవసరాలకు కావాల్సినటువంటి వాటిని ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకోవడం కానీ, ఇతరమైనటువంటి ఏమైనా వ్యాపారపరమైనటువంటి షాపులను నిర్మించుకోవడం కానీ, లేకపోతే కోళ్ళ పెంపకాన్ని గురించి కోళ్ళ ఫారంలో పెట్టుకోవడం కానీ, ఇంకా ఇతరమైనటువంటి ఏదైనా రైస్ మిల్స్ పెండింగ్ గిర్నీలు పెట్టుకోవడం కానీ ఇలాంటివి జరిగి ఉన్న వాటిల్లో ఈ వ్యవసాయ భూమి నుంచి మీ పేరున ఉన్నటువంటి భూమి నుంచి గుంటల, 2 గుంటల, 3 గుంటల అని దాన్ని తగ్గి అది వ్యవసాయానికి పనికి రాకుండా వ్యవసాయం చేయకుండా వదిలేసిన దాన్ని దాని నుంచి మినహాయించడం. వ్యవసాయం ఏ భూమి అయితే ఎన్ని గుంటలకు ఎన్ని ఎకరాలకైతే మీరు వ్యవసాయం చేస్తున్నారో అట్టి భూమికే మీకు రైతు భరోసా అనేది వస్తుంది. అలాగే కొత్త రేషన్ కార్డులకు మన సర్వేలో కూడా కొందరు అప్లికేషన్ చేసుకున్నారు. కొత్త రేషన్ కార్డులు అంటే ఎవరికి? కొత్తగా పెళ్ళైన వాళ్ళలో ఏంటి, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నతో ఉంటాడు, అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నతో ఉంటుంది. ఆ కుటుంబం నుంచి ఆ కుటుంబం నుంచి ఆ పేరు తొలగించుకొని ఆ రేషన్ కార్డు నుంచి అబ్బాయి కూడా వాళ్ళ కుటుంబం నుంచి తొలగించుకొని వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ నూతన రేషన్ కార్డుగా వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లల వివరాలు ఇస్తే వారికి నూతన రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా మీరు చాలా మంది దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి మీరు ఆన్లైన్ ద్వారా రేషన్ కార్డుల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. ఎవరంటే కొందరు ఫారిన్ వెళ్ళిన వారి యొక్క పేర్లు తొలగించారు అని మా పేరు నమోదు చేయమని అన్నారు. అలాంటి వాటిని కూడా షాప్ వైజ్గా లిస్టులు వచ్చినాయి. అంటే వాటిని మేము తహసీల్దార్గా మేము ఆఫీస్లో ఎంక్వైరీ చేసి ఆల్రెడీ అప్రూవ్ చేసినాము ఆన్లైన్లో. అది కమిషనర్ ఆఫీస్లో సివిల్ సప్లై కమిషనర్ ఆఫీస్లో అప్రూవ్ చేస్తేనే వస్తుంది. అలాగే నూతనంగా పెళ్ళైన వాళ్ళ తర్వాత వాళ్ళకు 2 పిల్లలు కలిగింది. ఆ పిల్లల పేర్లు నమోదు చేయమని కూడా మీరు కోలేదు. అది కూడా పేర్ల నమోదు గురించి కూడా ఆల్రెడీ అవి నమోదై ఉన్నవి.
కాబట్టి వాటి గురించి అప్రూవల్ కాగానే వస్తాయి. ఆ యొక్క లిస్టు కూడా ఇక్కడ మీరు గ్రామ పంచాయతీ దగ్గర పెట్టాము, మీరు చూసుకోండి. తొందరపడాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు అనేది ఇయర్లో ఇవ్వగానే ఇవ్వడంతో ఈ 6 నెలలతో అయిపోయేది కాదు, అది నిరంతర ప్రక్రియగానే కొనసాగుతుందని మొన్న ఆదివారంలో జరిగినటువంటి జిల్లా స్థాయి సమావేశం లోపల మన గౌరవ మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు తెలియపరచడం జరిగింది. రేషన్ కార్డుల గురించి ఎవరికైనా ప్రతి వారికి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. దాని గురించి మీరు ఎవరైతే రేషన్ కార్డు లేని వారు ఉంటే కొత్తగా ఉంటే మీరు దరఖాస్తు ఇప్పుడు మీరు వైట్ పేపర్ మీద రాసిచ్చినా కానీ మీ ఆధార్ వివరాలు మీరు దాన్ని రాసిస్తే సరిపోతుంది. కాబట్టి ఎవరు కూడా అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇందిరమ్మ ఇండ్లు అంటే కుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి. పిల్లలు గత 10 సంవత్సరాల కింద ఉన్న ఒక ఇద్దరి కుటుంబంలో 2 పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు వస్తున్నారు. ఇంటి పక్కన ఉన్నటువంటి స్థలము 1 గుంటలో 2 గుంటలో స్థలం ఉంటుంది అనుకోండి, ఇందిరమ్మ కింద ఇల్లు ఇవ్వడానికి 5 లక్షల రూపాయల వరకే ఇస్తుందని కూడా మీకు తెలియపరిచారు. ఆ రకంగా ఇస్తారు. అది కూడా అయ్యో ఈ రోజే కాదు, అది 4 సంవత్సరాలు, అంటే 1 సంవత్సరం గడిచిపోయింది కదా, 4 సంవత్సరాలు కంటిన్యూ కొనసాగుతుంది. ప్రతి సంవత్సరానికి ఒక నియోజకవర్గానికి 3,500 ఇల్లు శాంక్షన్ అవుతుంది అన్నారు. ఆ రకంగా మన మండలానికి వస్తే మనం మండలం నుంచి గ్రామానికి వీళ్ళంతా ఇస్తూనే ఉంటారు 4 సంవత్సరాల వరకు. కాబట్టి అయ్యో మాకు ఇప్పుడు రాలేదు, ఎందుకు రాలేదు మీరు ఆందోళన అవసరం లేదు. అందరూ అర్హుల నుండి జాబితా రేట్ చేస్తున్నారు. జాబితా ప్రకారంగా 1 by 1 ఒకరి ఫ్యామిలీకి శాంక్షన్ వచ్చేస్తున్నారు. ఎవరు కట్టుకోవడానికి వాళ్ళకు ఉంటుంది. స్థలం ఉన్న వారికి, స్థలం లేని వారి గురించి మరి ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుందో అది త్వరలో తెలియపరుస్తారు. కాబట్టి మొదటగా అందులో ఎవరైనా చిన్న వయసులో విధవరాలైన వారికి ఫస్ట్ ప్రియారిటీ, అంగవైకల్యం ఉన్న వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ, ఇంకా ఇతరమైనటువంటి మరి ఈత స్థితిలో ఉన్న వారు ఫస్ట్ పెంచాల్సి ఉంటుంది. కాబట్టి మీరే ఎవరైతే అర్హతలో ఉన్నారో మీరు ముందు నుంచి తెలిపిస్తే కూడా వాటిని పంపడానికి కూడా మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ అందరి సభలో కావడానికి మీ సహకారం ఉంటేనే అవుతుంది. మీరు స్వచ్ఛంగా మీరు చెప్తూ పోతుంటే దాని ప్రకారంగా మీ ఇచ్చేటువంటి దరఖాస్తులు సేకరించబడతాయి. ఆ దరఖాస్తులను పరిశీలించి మీ ఇచ్చే పథకాల ప్రకారంగా ప్రభుత్వం ఇచ్చే ప్రతిపక్షంలో ఉన్నటువంటి విషయాలను మన ఏపీఎం సదానందం గారు 4 పథకాలను అమలు చేయబోతుంది. ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామంలో పడిగెల సత్యమ్మ గంగారాం 2 గుంటలు ఇల్లు, సుంకెడ రాజేశ్వర్ రాజారాం 2 గుంటల ఇల్లు, రాజుల బాలయ్య దేవయ్య 4 గుంటల ఇల్లు, మామిడికిని నారాయణ నర్సయ్య 1 గుంట ఇల్లు, పెద్ద రాజేశ్వర్ యాదయ్య 1 గుంట ఇల్లు, గణపురం ఈశ్వరమ్మ లక్ష్మీరాజం 1 గుంట ఇల్లు, గంగారాం 3 గుంటల ఇల్లు, సూర చిన్నమల్లు మల్లు 2 గుంటల ఇల్లు, లోలపు లక్ష్మీ రాజన్న ఓపెన్ ప్లాట్, వెల్మ అర్చన తిమ్మాపురం శ్రీధర్ రెడ్డి 3 గుంటలు ఓపెన్ ప్లాట్, లోలపు లక్ష్మీ రాజన్న ఇంకొకటి 5 గుంటలు ఓపెన్ ప్లాట్, గణపురం గోదావరి శ్రీనివాస్ 3 గుంటలు ఓపెన్ ప్లాట్. ఇవి 80 సర్వే నంబర్లలో. సుంకెట నరేష్ రెడ్డి నర్సయ్య 5 గుంటలు ఓపెన్ ప్లాట్, ఎంచుల చిన్నమ్మ లింగారెడ్డి 5 గుంటలు ఓపెన్ ప్లాట్. మళ్ళీ 416 సర్వే నంబర్లో పుప్పాల మమత రాజు 3 గుంటలు ఓపెన్ ప్లాట్. ఇంకొకటి మళ్ళీ 416లోనే 3 గుంటలు ఓపెన్ ప్లాట్, మొత్తం కలిపి 6 గుంటలు ఓపెన్ ప్లాట్ కింద. నెక్స్ట్ 416లో పూదరి శంకర్ బలరాం 3 గుంటలు ఓపెన్ ప్లాట్, పూదరి గంగవ్వ బలరాం 3 గుంటలు ఓపెన్ ప్లాట్. 560 బి సుగుణ నాగేష్ 5 గుంటలు ఓపెన్ ప్లాట్. మళ్ళీ 560లో సుగుణ నాగేష్ 5 గుంటలు ఓపెన్ ప్లాట్. 563 శ్రీరామ్ భూమేశ్వర్ లింబాద్రి 3 గుంటలు ఇల్లు. 565 ఇమాం బి మహమ్మద్ ఇమాం షాబ్ 4 గుంటలు ఓపెన్ ప్లాట్. 566లో బొందెల బుచ్చమ్మ మల్లయ్య 1 గుంట ఓపెన్ ప్లాట్. 566లో బొందెల శారద సాగర్ 1 గుంట ఓపెన్ ప్లాట్. నెల్లొల్ల రవీందర్ 566 14 గుంటలు ఓపెన్ ప్లాట్. 590లో రవీందర్ 2 గుంటలు ఓపెన్ ప్లాట్. 591లో నెల్లూరు రవీందర్ ఎకరం 6 గుంటలు ఓపెన్ ప్లాట్. ఇది
ఫైనల్ కాదు. మేము మ్యాప్ తోటి లొకేషన్ మీద చూసినాము. అది ఒకవేళ మీకు లోకల్ మీద భూమి ఉంటే చూద్దాము. చూద్దాం. ఇది ఫైనల్ రిపోర్ట్ కాదు. మేము కన్ఫర్మ్ చేస్తామన్నా. నేను భూమి అమ్ముకున్నా. నాకు డబ్బులు వచ్చేసి నా పేరు మీద భూమి ఉన్నది. ఓకే. ఎవరు అమ్ముకున్నా నేను వాళ్ళ పట్టా ఇంట్లో కాలేదు. నా పేరు మీద డబ్బులు అంటే డబ్బులు అంటే కట్టేసిస్తా అంటే నువ్వు అమౌంట్ కట్టేస్తావా? కన్ఫర్మ్ చేస్తాను. కనుక్కున్నా మీరు ఉంది అని చెప్తే మనం 902లో కుర్రే అశోక్ చిన్నోళ్ళ బాధన్న 2 ఎకరాలు. అది ఆ క్యాండిడేట్ ఉంటే ఉందా లేదా చెప్పండి. లేదు అంటే తెలిసిన వాళ్ళైనా వాళ్ళ పొలం ఉంది మేడం, లేదు మేడం అని చెప్పండి. నెక్స్ట్ 902లోనే I/19లో 19 అడ్వాల ప్రమీల భూమన్న 2 ఎకరాల నరు ఉంది. 902 E/12లో ఆయుధ ప్రకాష్ రాజారాం వాళ్ళకు ఉందా లేదా చెప్పండి. 902/57 పోతుగంటి కవిత నడిపి సాయి కుమార్. 902/58లో పోతుగంటి కవిత మొత్తం కలిపి వాళ్ళకి 4 ఎకరాలు ఉంది. అక్కడ 4 ఎకరాల నర ఉంది. పోతుగంటి కవిత నడిపి సాయి కుమార్ అది చెప్పగలరు. మళ్ళీ 902లోనే I/7 కొమ్ముల లింగేశ్వర్ లింబయ్య 37 గుంటలు. 902/I/29A కనక శ్రీనివాస్ గంగారాం 2 ఎకరాలు. 902లో ఇవన్నీ ఇది ఒకటి పెద్ద సర్వే నెంబరు. దీంట్లో కొందరికి పట్టా లేకుండా పట్టా ఉండి మొక్కమే భూమి లేని వాళ్ళది. అది ఉంది అంటే చెప్పండి భూమి ఉన్నట్టు, కట్ చేయడానికి కాదు. 902లోనే 65/1 రిక్క రాంబాయి గంగారాం 2 ఎకరాల 12 గుంటలు. 902 E/44 గడ్డం గంగారాం రాజన్న 2 ఎకరాలు. 902 I/2లో కుర్రే గంగు పాపయ్య వాళ్ళకి అక్కడ ఎకరం ఉంది. అదొకటి. దీంట్లో మీకు ఎట్లాంటి అభ్యర్థన ఉన్నా చెప్పగలరు. ఇవ్వడం కాదు ఇది. పట్టాకు కుండి సాగు తెలియకుండా ప్లాట్ ఉన్న వాళ్ళని తీసేయడం. మొదటగా చదివిన లిస్టులో ఏంటంటే మీరు వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నారని వ్యవసాయ భూమి అని దానికి రైతు భరోసా ఇవ్వడం జరిగిందని గతంలో. అయితే ఇప్పుడు అందులో నుంచి మీరు గృహం కట్టుకోవడం కానీ ఇంకేదైనా ఇతరమైనటువంటి వ్యవసాయతరమైన ఉపయోగం చేస్తున్నారని ఆ యొక్క భూమిని మినహాయించడము 1 గుంట 2 గుంటలు చెప్పేదాన్ని తీసేస్తారు. ఆ యొక్క భూమికి మాత్రము రైతు భరోసా అనేది రాదు. మిగతా భూమికి రైతు భరోసా వస్తుంది. ఆ భూమి మొత్తం తీసేసినట్టు కాదు. 1 గుంట 2 గుంటలు అంతే. అయితే కొన్ని జాగాల్లో ఇప్పుడు అది ప్లాటింగ్ చేశారు, వెంచర్స్ పెట్టి చేశారు. ఆ వెంచర్ మొత్తము అది మొత్తం వ్యవసాయం కింద లేదు. 1 గుంట 2 గుంటల ప్లాట్ కింద అమ్మేసారు. కాబట్టి ఆ యొక్క ఎవరికైతే పేరు మీద ఉన్నదో అది కంప్లీట్ గా దానికి రైతు భరోసా అనేది రాదు. అది వ్యవసాయేతర భూమిగా మార్చబడుతుంది అంతే. ఇప్పుడు రమేష్ గారు చెప్పినట్టు ఆయన భూమిలో 902 సర్వే నెంబర్ లో కూడా ఎంతో భూమి ఉన్నదంటే కొందరికి భూమి లేకుండా కూడా పాస్బుక్ ఉన్నాయనే ఒక విషయాన్ని తెలుసు. దాని గురించి ఇక్కడ గ్రామ సభలో చెప్తే విషయం ఏంటంటే కన్ఫామ్ అవుతుందని చెప్పడం. మీరు ఒక ఉపయోగించుకోవడం అన్నది కాకుండా ప్రతి వారు ఆ లిస్టులో చదివిన వాళ్ళందరికీ భూమి ఉన్నది అంటే ఉన్నది అని చెప్పండి, లేకపోతే లేని వాళ్ళకి అంతే తప్ప వేరే వ్యక్తిగతమైనటువంటి ఎవరి మీద కోపాలతో చేసింది కాదు. ప్రభుత్వం ఆదేశించిన ప్రకారము వ్యవసాయేతర భూములను గుర్తించండి. ప్రభుత్వం నుంచి వెళ్ళేటటువంటి రైతు భరోసా డబ్బులను తగ్గించడానికి గురించి ఈ యొక్క డబ్బులు వేరే ప్రభుత్వం మన యొక్క రానున్నటువంటి ఇతర అభివృద్ధి పనులకు ఉపయోగించడానికి ఉపయోగపడతాను ఉద్దేశం అంతే తప్ప వేరే రకంగా మీరు భావించదని కోరుతున్నాను. విషయం ఏంటంటే మా విన్నపం ప్రభుత్వం గురించి ఏదైతే వస్తుందో ఉదాహరణకు ఇందిరా ఆత్మీయ భరోసా అన్నారు. ఆ పథకం లోపల మాకు స్పెషల్ ఆఫీసర్ గా మీరు ఉన్నారు కాబట్టి న్యావనందికి, ఇంకోటి తహసీల్దార్ మండల మేజిస్ట్రేట్ మీరే కాబట్టి ఏదైనా అందులోపల ఏమైనా లోపాలున్నా కూడా సంవరించి అర్హులైన వారికి ఖచ్చితంగా లభ్యందే విధంగా ప్రయత్నం చేయండి. భూమి లేని వాళ్ళు ఎందరూ ఉన్నారు వాళ్ళకి ఖచ్చితంగా 12,000 లక్షలు ప్రయత్నం చేయండి. రెండోది ఏంటంటే రైతు భరోసా విషయం లోపల వచ్చినప్పుడు మీరు ఏదైతే నౌసాలతో విషయాలు డీటెయిల్స్ ఇక్కడ పెట్టిరో అక్కడ భూమి ఉన్న వాళ్ళని ఓకే, నో అబ్జెక్షన్.
కానీ ఇన్ని రోజులుగా భూమి లేకుండా పట్ట వేసుకొని అక్కడ ఇప్పుడు ఉదాహరణకు నేను భరోసా లోపల గతం లోపల ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క స్కీమ్ లో దరఖాస్తు చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏదో కొన్ని రోజులు కష్టపడి భూమి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకు ఎకరం భూమి ఉన్నది, అలాగే అనివార్య కారణాల వలన అనారోగ్యము ఏదో రకంగా వాళ్ళు భూమి అమ్మేసుకున్నారనుకోండి, ఆ భూమి అమ్ముకొని వాళ్ళు భూమి లేని వాళ్ళు ఉంటే ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. వాళ్ళు ఏది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు వాళ్ళు దరఖాస్తు చేసుకోండి. నిన్నటి వరకు భూమి ఉండే, వారం రోజుల కింద భూమి ఉండే, వాళ్ళు ఏదో కారణాల వల్ల అమ్ముకున్నారు, ఆ అమ్ముకున్న వాళ్ళు దరఖాస్తు చేసుకోండి. కొనుక్కున్న వాళ్ళను ఆటోమేటిక్గా మీరు ఇచ్చినటువంటి మీ ఆధార ప్రకారంగా అది మీ పేరు మీద భూమి ఉన్నదా లేదా అన్నది కంప్యూటర్ నుంచి మాకు తెలుస్తుంది. కాబట్టి మీరు లేని వాళ్ళు లేనట్టుగా ఒప్పుకుంటే, ఉన్న వాళ్ళు ఉన్నట్టుగా ఒప్పుకుంటే సరిపోతుంది. అప్లై చేసుకోవాలి. తగ్గించబడ్డది అనే విషయాన్ని ఆలోచించి చదవడం జరిగింది. సంబంధించి మన న్యామనంది గ్రామ పంచాయతీకి ఈ సర్వే ఆధారంగా 53 రావడం జరిగింది. ఈ 53 పేర్లు చదివి వినిపిస్తాను. దీంట్లో ఎవరైనా ఎలిజిబుల్ కాని వాళ్ళు ఉంటే చెప్పగలరు. ఫస్ట్ మానోజీ గణేష్, మానోజీ నరేష్, చౌట్పల్లి నర్సయ్య, పూల సంగీత, కారం వసంత, శివరాత్రి రాణి, ఒడ్డే గంగమణి, భూస సుమన్, తల్లూరి పవన్ కుమార్, సంగీత ప్రశాంత్, నాయిక గోదావరి, లోలపు గణేష్, శిరసు నీల, గొల్ల భరత్, ముకుంద్ మాధురి, కారం మాలతి, దర్రాజుల నరేష్, గాజుల లహరి, పూదరి నవ్య, గణపురం మన్విత, బైర కావ్య, పౌదుపల్లి శ్రావణి, పౌదుపల్లి సుప్రియ, బెల్దారి నరేందర్, రాపర్తి శ్రీనివాస్, పొన్నాల దివ్య, దుబ్బాక జమున, ఉల్లెంగ రతీష్, షెరీనా షాజా బేగం, శిరసు గంగు, అన్నారం రాజు, లోలపు రుచిత, పిట్ల ఉమా, ముత్యాల రాజేశ్వర్, గాన్ల వెంకటేష్, నారవేణి సంగీత, దర్రాజుల అనుష, ఉల్లెంగ సంపత్, పిట్ల అనిల్, గాజుల సోని, కనక ప్రదీప్, ఉన్వరి లావణ్య, బుద్ధయ్య గారి సుభద్ర, అన్నారం కళ్యాణి, అడిగల గంగవ్వ, బండారి పంకజ్, శివరాత్రి రాజ్ కుమార్, శ్రీరామ్ హరీష్, తాడు రాము, మామిడి కింది శ్రీకాంత్, గాన్ల నరేష్, పిట్ల బబిత, అన్నారం రాజేష్. ఉల్లెంగ పోసాని, తాడు శిరీష, శ్రీరామ్ సాక్షిత, గొడెతల త్రివేణి, హేమారెడ్డి అమృత, ఒడ్డి నరసు, అన్నారం కుమ్మరి భూదేవి, కోల సంగీత, జానపల్లి శోభ. వేసుకోండి, ఆ పేరు మళ్ళీ ఇట్లా వచ్చేస్తుంది. ఇదంతా మీ దగ్గర ఆమోదించడానికి వాస్తవం కాదు. ఒకవేళ వీళ్ళకి ఇల్లుందా మీరు అబ్జెక్షన్ చేస్తే కూడా అది రౌండ్ అప్ చేస్తారు. ఈ ఫైన్ అంటే మీరు ఒకవేళ వీళ్ళందరికీ ఇల్లు లేవంటే వీళ్ళకి వస్తుంది. లేదు సార్ ఇలా కాదు కొంతమందికి ఇల్లు మీరు అబ్జెక్షన్ చేస్తే మళ్ళీ ఎంక్వైరీ ఉంటుంది కదా, అప్పుడే ఏరిపోతుంది. లేదు మా పేరు రాలేదు ఈ రోజు మళ్ళీ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ రోజు లేని వారు కూడా రేపు ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్స్ కూడా మీ సెక్రటరీ సార్ మీకు ఈ లిస్టుకు సంబంధించి ముగ్గురు ఉన్నారు. మానస, ఎందుకమ్మా ఇలా వేసుకుంటే
కొత్తగా పెట్టుకోమన్నారు దానికి కూడా పెట్టుకోమన్నారు పేరు తీసేద్దాం జిరాక్స్ తీసేద్దాం మనం చెప్పి గడబడైపోతుంది బాగా చేస్తుంటే కరెక్ట్ కాదు. దరఖాస్తులు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. మీరందరూ వరుసగా మీరు వచ్చి దరఖాస్తు ఇవ్వండి. ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇవ్వండి. ఎవరో దోసుకోకండి. ఆధార్ కార్డు చిన్న మండలం భరోసా దరఖాస్తు తీసుకుంటాము. కాబట్టి మీరు అందరూ ఆలోచించబడకండి. నాతో చెప్పలేని చెప్పింది వరుస చెప్పింది. అప్లికేషన్